ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ సినిమాని కొత్త నీరుని తృప్తిగా తాగిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్త వాళ్ళని ఇలా ఈ టైంలో మా కోసం మీరు డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంత ఎంజాయ్ చేసి ఇంతమంది పొగడతల రూపంలో మాకు తిరిగి అందిస్తున్నారు కదండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు, చాలా బాగా తీశారు అని మొత్తం ప్రొడ్యూసర్ గారి కాడి నుంచి ఆర్టిస్టుల కాడి నుంచి టెక్నీషియన్స్ దాకా మీరు పొగుడుతున్నారు కదండి. అదేనండి ఆ తృప్తి. మీరు మాకు పెట్టిన డబ్బుకి, ఆహా యాప్లో మీరు మాకు పెట్టిన డబ్బుకి, ఈ కలర్ ఫోటోకి, మీ కుటుంబానికి అందరికీ ఆ దేవుడు అంత ఆరోగ్యం ఇవ్వాలని సీజన్లో కోరుకుంటున్నాను. ఈ టైంలో ₹1 కూడా 500తో సమానం అండి. ఈ టైంలో అది కొంతమందికి జరిగిపోయే వాళ్ళకి తెలియదు, కానీ ఫ్యాక్ట్ అయితే పాపం అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అంటే వర్కర్స్ కానీ వాళ్ళని చూస్తాను కదండి, అప్పుడు అనిపించింది ఈ టైంలో వాళ్ళు చూస్తారా అనేది ఒక టెన్షన్ కూడా. అయితే అంటే ఏమంటే ఇందాక ఏదో లైన్ గుర్తొచ్చింది, మర్చిపోయాను నేను. ఇప్పుడు సందీప్ వస్తున్నాడని మీరు, అది స్టూల్ కాదు, అది జూబ్లీ హిల్స్ అండి, హై హిల్స్ కాదు. బంజారా హిల్స్లో ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ మీద మీరు నుంచోవడం చూస్తున్నారు. అయితే అండి నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, విచిత్రం, ఒక బ్లాక్ అండ్ వైట్ కలపటం వల్ల గ్రే కలర్ వస్తుందండి డ్రాయింగ్ వేసినప్పుడు. అది తెలుసు నాకు, ఫస్ట్ ప్రైజ్ డ్రాయింగ్లోనే వచ్చింది, తర్వాత డ్యాన్స్లో వచ్చింది. సో బ్లాక్ అండ్ వైట్ కలిపితే కలర్ వస్తుందని ఫస్ట్ టైం నిరూపించాడు సందీప్. గ్రేట్. నిజంగా మీరు అందరూ అనుకోవచ్చండి, మీ అందరూ మీ అభిమానంతో నా సినిమాని చూశారు కాబట్టి, నేనంటే మీకు పర్సనల్గా ఎక్కడో మీ ఇంట్లో మెంబర్ లాగా నన్ను అనుకుంటున్నారు కాబట్టి, అభిమానంతో మీరు అందరూ నేను ఈ సినిమాలో చేయటం వల్ల జనం అందరూ కూడా మీరు చెప్పిన మాటలు విని ఏదో మీ అదృష్టం నేను చేశాను అన్నట్టు మాట్లాడినట్టు తప్పు. నా అదృష్టం మీతో చేయటం. ఈ మాట నేను లాస్ట్ టైం చెప్పాను. ఎందుకంటే నా పరిస్థితి ఈ సినిమా చేయడానికి ఏంటంటే, ఒక ట్రైన్ వస్తుంది అనుకోండి బాంబేలో, యంగ్స్టర్స్ అందరూ మంచి కొత్త వాళ్ళందరూ జాబులకి వెళ్తుంటారు కదా, ఆ మధ్యలో మనం వెళ్ళి నిల్చుంటే చాలండి, వాళ్ళే తోసేసి ట్రైన్ ఎక్కించేస్తారు, మళ్ళీ దిగేటప్పుడు వాళ్ళే తోసేసి ట్రైన్ దింపేస్తారు, మన జర్నీ హ్యాపీ కంప్లీట్ అయిపోద్ది. అలా నన్ను మీరందరూ, ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ, బెన్నీ గారు కానీ, చాందిని గారు కానీ, అలాగే దివ్య గారు కానీ, విద్యా గారు కానీ, సాయి గారు కానీ, మన హర్ష కానీ, సందీప్ కానీ, మన సుహాస్ కానీ, మీరందరూ కలిపి నన్ను ఇన్నాళ్ళు నవ్వించే నా చేత మీరందరూ నన్ను లొకేషన్లో కూడా ఎలా చూసుకున్నారంటే, చెప్పాను కదా లాస్ట్ టైము, ఒక ప్రీషియస్ స్టోన్ని చూసుకుంటారు కదా, అంత ప్రీషియస్గా మీరు నన్ను చూసుకున్నారు. అంటే మీ హృదయాలు చాలా మంచి, ప్యూర్గా ఉన్నాయి. మీకు ఎప్పుడు విజయం దక్కాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో హర్షకి, తనకి, నేను లాస్ట్ టైం అన్నాను, ఇప్పుడు గర్వంగా ఏం చెప్పట్లేదు, కానీ నేను అనుకున్న దానికి దేవుడు కూడా ఓటేయటం అనేది సంతోషం కలిగించింది. తనకి క్యారెక్టర్ ఇది. హర్ష అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి, చాలా మంచివాడు. అందుకే మా హర్ష సిస్టరు యుఎస్లో ఉన్న అమ్మాయిలు లేని లోటు కనపడకూడదని చెవులకి అది కుట్టించారు ఇంట్లో. చూడండి, చెవులకి దుద్దులు అయి పెట్టారు. అంత మంచివాడు తను. అట్ ద సేమ్ టైం హర్ష నెక్స్ట్ టైం కటింగ్ చేసినప్పుడు ఫుల్గా డబ్బులు ఇచ్చే హర్ష. ఈ మధ్య నేను చూస్తున్నానండి, చాలామంది ఫుల్గా డబ్బులు ఇవ్వట్లేదు అనుకుంటా, కటింగ్ చుట్టూ చేసి పైన వదిలేస్తున్నారు. అలాగే ఇందులో నాతో పాటు అందరూ కొత్త వాళ్ళండి. నిజంగా నాకు అది చాలా ప్యూర్గా కొత్తగా అనిపించింది. లొకేషన్లో వీళ్ళందరూ కూడా, ఇప్పుడు సాయి రాజేష్ గారు అనుకోండి, అంటే ఆయన చుట్టూ నల్ల భీముడు తిరుగుతూ ఉంటాడు. ఏ ఐటెం వండేద్దాం, వీడికి 5 నిమిషాలు గ్యాప్ వస్తుందా, బడ్జెట్ పెట్టేద్దాం. అంటే ఇప్పుడు మనం గన్తో పేల్చిన, కత్తితో పొడిచిన ఒక మనిషిని శిక్ష పడుతుంది. ఎందుకంటే కత్తి అయితే ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, గన్ అయితే బుల్లెట్ ఐడెంటిఫై చేస్తారు, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఒక మనిషి తినేసాడు, చచ్చిపోయాడు అంటే ఆయన ఏమీ వాడకుండా మనిషిని చంపేయగలరు, ఫుడ్తో చంపేయగలరు. రాజేష్ గారు, మీ హాస్పిటల్ దెబ్బకి నాకు తెలిసి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు. అలాగే వీళ్ళందరూ మంచి బ్యాచ్ అండి. చాందిని గారు కానీ అంత ప్యూర్ బ్యాచ్.
అంటే ప్యూర్ మెటీరియల్, అంటే కలుషితం లేని మనుషులు అన్నమాట. వీళ్ళకి ఎల్లప్పుడూ ఇంతటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే సాయి గారు చేసినప్పుడు అండి, మీరు అబ్జర్వ్ చేస్తే సాయి గారు నుంచున్నప్పుడు ఆయన తెలుగు మాట్లాడకుండా సాయి గారు వచ్చి సరదాగా రెండు పైన షర్ట్ తీసి టీషర్ట్ వేసుకుని వచ్చి, ఆల్రెడీ ఫిట్ ఆయన మంచి నెట్టారైన గడకరలా ఉన్నారు స్ట్రాంగ్గా. ఆయన వచ్చి టీషర్ట్ వేసుకొచ్చి ఇక్కడ రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడి హిందీలో మంచిగా నీట్గా అందరికీ మాట్లాడుంటే ఆ వాయిస్కి, ఆ ఎపీరియన్స్కి అయిపోయి ఈయన నెక్స్ట్ మనం సూట్లు వేసి తిప్పేద్దాం, మొత్తం సినిమాలు నిండా మెయిన్ విలన్ పెట్టేద్దాం అనుకుంటారు. అంటే అర్థమైందండి. నేను సహజంగా మీరు అబ్జర్వ్ చేస్తే నా సినిమాలో నేను తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడను. ఎందుకంటే నాకు తెలుగు సినిమాలో డబ్బులు ఇస్తున్నారు, తెలుగు వద్దే డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నాను, తెలుగు వాడిగా పుట్టాను. నేను ఇంగ్లీష్ సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతా, తెలుగు సినిమాల్లో చేసినప్పుడు నేను ఇంగ్లీష్ జనరల్గా వాడినండి. అంటే నాకు అంత ఇంగ్లీష్ రాకపోవడం, అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎంతో కొంత నేర్చుకుని 12,000 మాట్లాడచ్చు కదండి. మన రిథం వేరుంటుంది. ఇక్కడ మాట్లాడుతుంటే మనకు చాలా గొప్ప ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకసారి అక్కడ బ్రిటిషర్స్ మధ్యలో, అమెరికన్స్ మధ్యలో మాట్లాడితే మన స్టాండర్డ్ తెలిసిపోతుంది. అందు గురించి అటెంప్ట్ చేయను. అందుకు తెలుగు వచ్చిన వాళ్ళందరినీ ఈ సినిమాలో మీరు పెట్టి తెలుగుకి గౌరవం పెంచారండి. అట్ ద సేమ్ టైం మన అమ్మా నాన్నలకి ఆ తృప్తి అందజేశారు ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం వల్ల. ఇప్పుడు స్వదేశీ ప్రొడక్టులు కొనండి, విదేశీ వద్దు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు స్వభాష కూడా ఉంది కదా, అంతే కదండి. నేను అది కిక్ ఫీల్ అయ్యాను. హర్షకైతే ఫ్యాన్ అయిపోయాడు మా అబ్బాయి. ఓ 2-3 సార్లు చూసుంటాడు ఇప్పటికి. హర్ష సీన్ డైలీ కొడేస్తున్నాడు, మామూలుగా కాదు. సుహాస్ విషయంలో అయితే నన్ను అడిగాడు, నాన్న అది నిజం కొట్టావా నాన్న అని అడిగాడు. ఒరే కాదురా యాక్టింగ్ అంటే, యాక్టింగ్ ఎలా ఆపుతావు అక్కడ దాకా కొట్టి అని అడుగుతున్నాడు. అంటే ఏట్రా బాబు ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్తారా ఇలాంటివన్నీ మాట్లాడక నువ్వు అన్నాను. అంటే అందరూ మంచోళ్ళు, అంటే మనకి కంఫర్ట్ మంచోళ్ళు ప్యూర్గా ఉన్నోళ్ళు అంటే ఇలా మాట్లాడుతూ ఉండి కంచేపు శుభ్రంగా. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సుహాస్ టాలెంట్ గురించి మీ అందరికీ సినిమా చూశారు. సినిమా దాకా కూడా వెళ్ళకుండా సుహాస్ గురించి నిజం చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రతి వాళ్ళు, ఓకేనా? చూడండి ఈ ఫోటోలో ఇక్కడ చాందిని గారు అటు చూస్తున్నారు, నేను అటు చూస్తున్నా, హర్ష అటు చూస్తున్నాడు, దివ్య గారు కూడా అటు చూస్తున్నారు. సుహాస్ ఒక్కడే మాట్లాడేవాడిని చూస్తున్నాడు. అంత ఇంటెన్స్ యాక్టర్ అతను. మేము అందరం పక్కా చూస్తుంటే ఫోటోలో కూడా యాక్ట్ చేస్తున్నాడు అతను. చూడండి ఫోటోలో కూడా మాట్లాడేవాళ్ళని చూస్తున్నాడు ఇంటెన్స్గా ఇలాగా. తన వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఈ సినిమా ద్వారా ఇప్పుడు దాకా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి, రాజేష్ గారు, బెన్నీ గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. ఎందుకంటే సందీప్, ఈ సినిమా ద్వారా నాకు జనరల్గా భయ్యా చింపేసా భయ్యా, కామెడీ అదిరిపోయింది భయ్యా, అదే ఫోన్ విన్నా. నేను మీ అందరికీ కనపడటం, నా ముఖం కనపడటం స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా అదే విన్నా, వేరే వినలా. ఫస్ట్ టైం నాకు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ, యంగ్ హీరోస్ అందరూ ఫోన్ చేసి, ఏంటన్నది సుల్లన్న ఎవరిని పడకుండా కూడా అంత భయపెట్టేవేంటి, అంత చిరాకు కోపం వచ్చేలా చేసేవేంటి నీ మీద అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అమ్మయ్య చాలా హ్యాపీ. నేను అసలు వీళ్ళని నవ్వుదామనే డ్రీమ్తో ఇక్కడికి వచ్చానండి. ఫ్యాక్ట్ అయితే మనలో కామెడీ టీంజ్ ఉంది కాబట్టి అలా ఆ కామెడీ రాయటం వల్లే నేను కామెడీలో కొంచెం పేరు వచ్చింది. అలాగే ఈ దీనికి నాదాని వెనకాల చాలామంది ఉన్నారండి. మన సందీప్ క్యారెక్టరైజేషను నేను యాక్ట్ చేసిన దానికి ఇన్ని కలిస్తే నాకు పేరు వచ్చింది. ఫ్యాక్ట్ అయితే తన క్యారెక్టరైజేషను తను ఇలాగే చెయ్యాలన్నయ్య, మీరు అస్సలు ఇంత కామెడీ కూడా వద్దని దగ్గరుండి ఇలాగే ఇటే చూడండి అలా చెప్తూ, దానికి వెంకట్ గారికి బ్లాక్ చెప్తే ఆయన అందంగా లైటింగ్ చేస్తే, ప్రొడ్యూసరు దానికి డబ్బులు పెడితే, నాకు ఆ సొక్క ఇస్తే ఆ టీషర్ట్లు, రెడ్ టీషర్ట్లు అయ్యి అది వేసుకుని ఇలా కూర్చుని ఫస్ట్ సీన్లో నేను మాట్లాడుతూ ఉంటే, దీనికి హార్ట్ బీట్ అని చెప్పాను కదా, కాలభైరవ్ గారు నేను తిరిగినప్పుడు తడ్ అని కొడితే ఏంటి కాదు అన్నప్పుడు ఇవన్నీ కలిపి నా ఫేస్ని, నా కళ్ళని మీకు ఇంకా మోర్ ఇంపాక్ట్గా తయారు చేసినాయి అండి. ఫ్యాక్ట్ అయితే ఇందులో నేను సిన్సియర్గా చేశాను అంతే. ఫ్యాక్ట్ అయితే ఇందులో నేను పెద్ద చింపలేదు, వీళ్ళు నాతో చింపించారు అంతే. అంటే ఈ మాత్రం కూడా ఇలా కూడా చేయడం రాకపోతే యాక్చువల్ రాకూడదు ఇక్కడికి బేవార్ నుంచి మినిమం ఇది. ఇంకా ఇప్పుడు ఇది కూడా నేను చేయలేకపోయినట్టుకోండి. ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ పెట్టుకుంటాను జ్యూస్ కోసం, అలా యాక్టింగ్ కోసం కూడా ఎవరైనా అసిస్టెంట్ పెట్టుకోవాలి నేను.
అయితే నిజంగా పాపం విద్యా గారికి ఎలాంటి 20లో 60 అంటారు ఆ టైప్లో ఆవిడకి నా పక్కన పెట్టేసి అంత బాధ్యత వేసేసారు పాపం ఆవిడకి. అంటే ఈ సినిమాలో అంతా ఏంటంటే హార్ట్ కనపడుతుందండి. అంటే గ్లామర్ అంటే సోల్ కదండి, ఉంటే ఆరా ఉంటుంది కదా, అదే అందం అన్నిటికండి. మేకప్ అనే తర్వాత అందమే ఉంది కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఉండదు. సో అలా రియల్ మూవీ. నేను అన్నాను ఏ సినిమాలో 2 ఎండింగ్లు కుదరవో ఇందులో అలా చేసావు, చాలా గొప్ప సినిమా ఇది అన్నానండి. ఇది ఎప్పటికీ గొప్ప సినిమా. ఈ రోజున కాదండి, నేను చెప్తున్నాను, రేపు పొద్దున్న ఎవళ్ళైతే బీసీ సెంటర్లో అంతమంది అండి సెల్ ఫోన్లు లేకుండా పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికట్టు కూర్చున్న వాళ్ళకి సినిమా థియేటరే అందరూ కలిసి చూడటానికి అంత పెద్ద స్క్రీన్. ఎవరి ఇంట్లోనే కూడా నిజం చెప్పాలంటే ఇది ఒక లిమిటెడ్ స్క్రీన్ దాకానే దీని ఇంపాక్ట్ ఇంత బాగుంది. అలాంటిది పెద్ద స్క్రీన్ మీద ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తారో పంది వేస్తున్నాను, బీసీల్లో గట్టిగా దులుపుతుంది. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీరు అది చూస్తారు. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంతంటి ఎలా మాట్లాడుతున్నారు స్టేజ్ మీద? అన్న తిట్టుకొస్తే ఇంకేంటే ఇంక ఏం చేయలేను. సాయి రాజేష్ అన్న, బెన్నీ అన్న, థ్యాంక్ యూ నాకు ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా మాటల్లో చెప్పలేనేమో, బయట చెప్తాను. సారీ, నేను బ్లాంక్లో ఉన్నాను, సారీ. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. దివ్య, సందీప్, సునీల్ అన్న, సాయి సార్, హర్ష, విద్య, దుర్గా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పగలను కానీ ఇట్లా ఎక్కినప్పుడు బ్లాంక్ అయిపోతాను. ఇవాళ స్టేజ్ ఎందుకే కొంచెం చిన్నగా వేశారండి, పెద్దగా ఉంటే మరీ బ్లాంక్ అవుతారని. లేదు లేదు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మర్చిన వాళ్ళ గురించి చెప్దాం అనుకున్నాను. హర్ష, థ్యాంక్స్ రా. నాకు అంటే ఎప్పుడేం టెన్షన్ ఉన్నా సరే ఆడుతుంటే నవ్వేస్తుంటాను. వాటికి ఒక 10 నిమిషాలు ఉన్నా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు, మీ ఎఫర్ట్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారండి సినిమా అంతా, థ్యాంక్ యూ. అండ్ డిఓపి టీంలో శ్రీజిత, హరి, కృష్ణ ఉన్నారు, కొంచెం మనోజ్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అసిస్టెంట్ డైరెక్టర్స్లో వర్క్ చేసినందుకు అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్కి థ్యాంక్ యూ. జనాలందరికీ థ్యాంక్ యూ అండి. నన్ను యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఎవరు హాయ్ చెప్పిన దారిలో అందరికీ దిగి థ్యాంక్ యూ చెప్తాను. అంతే, థ్యాంక్ యూ సో మచ్. సందీప్, కొట్టామరా. హలో, మీకు గుర్తుందో లేదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాను నాకు ఎందుకో ఇంకొక మంచి ఈవెంట్ ఉంటుంది దీని తర్వాత, అప్పుడు అందరం కలిసి ఇంకా బాగా మాట్లాడుకుందామని. నేను అన్నందుకు, ఇది ఇలా నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నా సినిమా ఇలాంటిది పడాలి అని ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను, నేను వెయిట్ చేశాను. కడుపు నిండిపోతుంది నాకు. ఆడియన్స్ ఏడిస్తే చూడాలి అనుకునే ప్రతి డైరెక్టర్ సాడిస్ట్ కాదు సందీప్. నేను అందుకే అన్నా చాలా విషయాలు నేను తర్వాత మాట్లాడితే మీరు కరెక్ట్ అవుతారని. బట్ మా కలర్ ఫోటోని మీరందరూ మీ కలర్ ఫోటోగా తీసుకుని ఇప్పుడు మన కలర్ ఫోటో అయినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక పాయింట్ రాసుకున్నాను, మర్చిపోయాను ఒక్కసారి, మిస్ అవడం. సో ఈ సినిమా వర్కౌట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇది ఎప్పుడు నేను అంతగా చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడైనా జింక్స్ చేస్తానేమో, దిష్టి పడిపోద్దేమో అని చెప్పలేదు. కానీ ఈ సినిమా వర్క్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ నాకు అనిపించింది. ఎందుకంటే
మేమందరం యూట్యూబ్ నుంచి వచ్చాం, అందరం యూట్యూబ్ నుంచి వచ్చాం. సో ఒక యూట్యూబర్ ఈ సినిమా వర్కౌట్ అయితే రేపు పొద్దున్న ఇండస్ట్రీలోని ఇంకొక యూట్యూబ్ నుంచి వచ్చి ఇలా చిన్న చిన్నగా చేసుకుని అడుగడుగు వేసుకుంటూ పైకి వచ్చే వాళ్ళని ఇండస్ట్రీలోని కొంచెం నమ్ముతారు, వాళ్ళ ఆశలు కూడా నెరవేరుతాయి. నా కాలు వణుకుతున్నాయి బాబోయ్. వాళ్ళ ఆశలు కూడా నెరవేరుతాయి. ఇంకొకరు ఓకే అట్లీస్ట్ ఓకే వీళ్ళు కలర్ ఫోటో వర్కౌట్ అయింది కదా, పెట్టొచ్చు, మేబీ వర్కౌట్ అవ్వచ్చు అని ఇంకా కొంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ అవి అచీవ్ చేయగలరు అనే ఒక పాయింట్, ఇది వర్కౌట్ అయితే బాగుంటుంది, ఇలా ఒక దారి అట్లీస్ట్ కనబడుతుంది అని నాకు చాలా గట్టిగా అనిపించేది. సో అది సక్సెస్ మీట్ ఉంటుంది అనిపించింది, అయ్యింది. సో ఇక్కడ చెప్తే బాగుంటుంది అని అలా దాచుకున్నాను. ఈరోజు ఇలా చెప్తున్నందుకు నాకు మనసు చాలా ఆనందంగా ఉంది. సో టాలెంట్, హార్డ్ వర్క్, లక్ అది పక్కన పెట్టండి. లక్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మన కష్టమే మనకి ఫలి. ఈరోజు మనం అందరం పడిన దానికి ఇక్కడ నించుని ఇలా ఇలా గర్వంగా మాట్లాడే ఒక స్థాయికి వచ్చినందుకు నాకు చాలా 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 మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు అండ్ బెనీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మా సందీప్ ఒక ఆలోచన, తన కాస్టింగ్ అంతా నమ్మి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుహాస్, నేను చెప్పాను ఈ సినిమా వచ్చాక ఆడియన్స్ ప్రేమ ఇంకా రెట్టింపు అవ్వాలి అని, అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సునీల్ గారు, మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి. హర్ష, ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ చెప్పనా? నువ్వు రాలేదు, నేను చెప్పాను. హర్షతోని ఎప్పుడెప్పటి నుంచో వర్క్ చేయాలి, ఎప్పుడు బయట కనిపించినా హర్ష మనం కలిసి వర్క్ చేయాలి అనుకునేదాన్ని. సో మళ్ళీ హర్షతో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాలోని 2 వెరీ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ లేడీస్, మా దివ్య దట్ ఈస్ పద్దు అండ్ విద్య అంటే మా వదిన. మీరు ఈ సినిమాకి తెచ్చే వాల్యూ సినిమా చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. థ్యాంక్ యూ. ఇంత ప్రాణం పెట్టి చేసావు, ఏం పెట్టి చేసావు నాకు తెలియదు దివ్య అండ్ విద్య, కానీ మీ క్యారెక్టర్స్కి ఇంత రెస్పాన్స్ వచ్చింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హౌ యూ హ్యావ్ క్యారీడ్ దీస్ క్యారెక్టర్స్, యువర్ క్యారెక్టర్స్. దుర్గా, మీ మీద విపరీతమైన మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఇదేంటి 2020 వాజ్ ఎ పర్సన్, ఇట్ ఈస్ దుర్గా అంటున్నారు. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ దుర్గా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా బాగా మేనేజ్ చేశారు. తిను అండ్ శ్రీధర్ మా ఇంకో ఈపీ. మా వెంకట్ గురించి అందరూ చెప్పిందే, హీఈస్ బ్రిలియంట్. ఇప్పుడు కూడా ఎవరైనా కనిపిస్తే అసలు డిఓపి ఎవరు చిత్త కొట్టేశారు, అసలు ఓపెన్ చేయగానే మూవీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు, ఇలా అలా అంటున్నారు. ఆ క్రెడిట్ మొత్తం మా డిఓపికే వెళ్తుంది, వెంకట్. అండ్ భైరవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాని ఒక ఎత్తు వరకు మేమందరం తీసుకొస్తే అది ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది భైరవ. థ్యాంక్ యూ. అండ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మై బ్రేక్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హైరార్కీ ఏం లేదు, బట్ ఫస్ట్ నుంచి చెప్పాలంటే థ్యాంక్ యూ బెన్నీ అన్న, సాయి రాజేష్ గారు, మణి అన్న అండ్ గంగాధర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ సందీప్. థ్యాంక్ యూ సందీప్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో ఈ సినిమా నాకు 2 బిగ్గెస్ట్ హైస్ ఇచ్చిందండి, 2 బిగ్గెస్ట్ హై పాయింట్స్ ఆఫ్ మై లైఫ్. సో ఫస్ట్ది ఏంటంటే నా ఫేవరెట్ యాక్టర్కి నా ఫేవరెట్ డైలాగ్ ఆయన ఫేవరెట్ సినిమాలోంచి ఆయనకే మార్చాడు. అది ఇంకా అసలు ఇంకెప్పుడైనా అవుతుందో అవ్వకపోయినా పర్లా. అది అంటే ఆయన దగ్గరుండి నాతోటి మీరు ఆ డైలాగ్ చూస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవి చాలా రీల్స్ వచ్చేసాయి అనమాట. ఆయన ఒరిజినల్ డైలాగ్ పెడుతున్నారు, దాని కింద ఇది పెడుతున్నారు. ఆయన దగ్గరుండి దిద్దించారండి. ఆ మాడ్యులేషన్ కానీ ఎక్కడ హైస్ లోస్ దగ్గరుండి చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఆ డైలాగ్ అలాగే వచ్చి, అది నా మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఐ టేక్ హోమ్ ఫ్రమ్ కలర్ ఫోటో. రెండోది ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇన్నాళ్ళు కొంచెం అంటే బికాస్ ఆఫ్ ద వే లుక్ కానీ ఎందుకో నాకు ఓన్లీ ఫుడీ క్యారెక్టర్స్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు, స్టీరియోటైప్ అయిపోయాను. ఇనీషియల్గా 3-4 years బాగానే ఉంది డిజిటల్గా, కానీ తర్వాత మూవీస్లో అది కొంచెం దేర్ వాజ్ దిస్ హార్డ్ టైం. అందరికీ వస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో సమ్ మీకు ఇక్కడ కూడా గమ్మత్తైన విషయం ఉంటుంది. October 22, 2019
ఈవినింగ్ సందీప్ను సుహాస్ వచ్చి చెప్పారు. అప్పుడు అంటే నువ్వు నీ లాస్ట్లో ఇలా ఉంటుంది అని అంతా చెప్పారు. అప్పుడే ఒక ఎక్సైట్మెంట్ ఉంది, కానీ మా అందరికన్నా ముందు సందీప్ ఆల్రెడీ సినిమాని చూస్తాడు, పేపర్ మీద చూస్తాడు, వాడికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అంత క్లియర్గా ఉంది. ఈ ఇయర్ October 22 నైట్ 9:30 కల్లా ప్రివ్యూ పడిపోయిందండి ఫస్ట్. సో అదొక చాలా అంటే నాకు వస్తున్న రెస్పాన్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ 7 years తర్వాత. I won't say it was easy. 7 years అంటే it's quite a long time. But better late than never లాగా సందీప్ థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు చూసావో ఏమేసి చూసావో తెలియదు కానీ, బట్ అక్కడి నుంచి ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్ అంతా ఆ రెస్పాన్స్ అంటే బయట మన ఇండస్ట్రీలో కానీ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ నాకు తెలీదు నీలో నువ్వు ఇలాంటివి కూడా చేస్తావా అంటే, ఇన్నాళ్ళు నువ్వు ఇలాంటివి చేస్తావు అనేది లేదు, ఇప్పుడు ఇలాంటివే చేస్తావని ఎవరేమో అని భయం వేస్తుంది, ఎలాంటివైనా చేస్తాను. సో అంటే ఆ లాస్ట్ సీన్ గురించి అందరూ చెప్తున్నారండి. అది చేసేటప్పుడు చేసేసాం, అంతా అయిపోయింది. నాకు ఎంత కాదన్నా కమెడియన్ ఫ్యామిలీ కదా, చిన్న ఒక థిన్ లైన్ మీద భయం అనమాట. అది రిసీవ్ చేసుకుంటారా లేకపోతే అది ఏమన్నా ఎబ్బట్టుగా ఉంటుందా ఏంటి అంటే, ఫస్ట్ ప్రివ్యూ పడంగానే దివ్య వాళ్ళ మదర్తో మాట్లాడింది నేను. దివ్య చెప్పింది, నువ్వు పాస్ అయిపోయావు, మా మమ్మీ ఆ సీన్ దగ్గర ఏం అనలేదు. ఓకే అమ్మాయి అనుకుని. సో పేరెంట్స్ కూడా అంటే ద ఎమోషన్ ఇస్ యాజ్ సచ్ అక్కడ ఉన్నది ఇది. అండ్ షూటింగ్లో కూడా వీ హ్యాడ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ గుడ్ మెమరీస్, హార్డ్ టైమ్స్, హార్డ్షిప్స్ అన్నీ ఉండే. బట్ కన్సిడరింగ్ హౌ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, అవేమి చాలా మినిమలైజ్ అయిపోయి ఏం కనిపించట్లేదు ఇప్పుడేమి. సో థ్యాంక్ యూ సో మచ్ రా మళ్ళీ. ఎస్ దాట్స్ ఇట్. బెన్నీ అన్న మాట్లాడచ్చు కదా ఒకసారి. వెల్ వన్స్ అగైన్ సాయి రాజేష్ గారితో సినిమా చేస్తే మాత్రం బట్టలు టైట్ అయిపోతాయి. రోజుకి మేము నూజివీడులో షూటింగ్ చేస్తుంటే మధ్యాహ్నం ఏలూరు నుంచి వచ్చేది, రాత్రి విజయవాడ నుంచి వచ్చేదండి లంచ్ డిన్నర్. కౌజు పెట్ట గుడ్లు, లివర్ ఫ్రై, రకరకాలు చేసాం. అసలు షూటింగ్ అంతా ఫుడ్ ఫెస్టివల్ అనమాట మాకైతే ఆయన ఉంటే. సో ఇంకా అట్లా నెక్స్ట్ బెన్నీ అన్న మీరు ఇందాక లేరు మాట్లాడుతున్నప్పుడు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కలర్ ఫోటో మీకు చెప్పంగానే ఆన్ ద ఫస్ట్ గో యూ సైడ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ దాట్. ఆన్ ద ఫస్ట్ గో మీరు ఇద్దరు అసోసియేట్ అయిపోయారు, థ్యాంక్ యూ. అండ్ నా ఓన్ రీజన్స్ నాకుండే ఈ సినిమా అవ్వడానికి. అండ్ చాంది చెప్తావా లేదా చూస్తున్నావా ఏంటి అలా చూస్తున్నావా? నేను చాంది ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒక 2-3 years నుంచి. మాకు చాలా కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా, కలిసి చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, ఎవరైనా చేయాలి కాకపోతే అది మనోడు చేసాడు. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ అందరికీ, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్, కాస్ట్ అండ్ క్రూ. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా దట్స్ ఇట్. అందరికీ నమస్కారం అండి. సో 23వ తారీఖు రిలీజ్ అవుతుంది అని అంటే 21 నుంచే షోలు వేసేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాస్ట్లో చెప్దాం అనుకున్నా కానీ ఆహా వాళ్ళకి ఫస్ట్ ఈ షోలకు అలౌ చేసినందుకు థ్యాంక్స్. 21వ తారీఖు సాయంత్రం నుంచి మొత్తం షోలు వేసుకొని అందరూ ఏడుస్తుంటే మేము బయట చప్పట్లు కొట్టేసుకొని మేము ఆనందపడి, వాళ్ళు చూడు ఎలా ఏడుస్తున్నారు, వీళ్ళు చూడు ఎలా ఏడుస్తున్నారు అని చెప్పి సాటిస్ఫైడ్లా బిహేవ్ చేసాం. సో 23వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలైందండి మాకు టార్చరు. సో ఎప్పుడైతే కొన్ని రివ్యూస్ ఇవన్నీ వచ్చాయో కొంచెం మెంటల్గా డౌన్ అయిపోయాం. కానీ 6ంటికి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఏం జరుగుతుందో అర్థం కాక ఇంక సైలెంట్ అయిపోయాను. 8:30 ఓకే, 9 నుంచి వీడియో కాల్స్ మొదలయ్యాయండి. ఎవరి కాళ్ళు ఆ కళ్ళం నీళ్ళతో అలా వీడియో కాల్స్ చేసి థ్యాంక్స్ అంటున్నారు, కొంతమంది నన్ను శాడిస్ట్ అంటున్నారు. అంటే శాడిస్ట్ అనేది కూడా ఒక పొగడ్తా అని చెప్పేసి నాకు ఒక వారం క్రితమే అర్థమైంది. సో తర్వాత నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ ఒక వారం రోజుల నుంచి బేసిక్గా ఫస్ట్ బర్త్డేకి ఒక పిల్లాడిని నుంచోబెట్టి అందరు నవ్వుతూ చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ పిల్లోడికి ఏం అర్థం కాదు, కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. కానీ అదొక హ్యాపీ మూమెంట్ అనమాట.
లిటరల్లీ అలా ఉంది నాకు. 27 ఏళ్ల క్రితం ఏదైతే అనుభవించానో మళ్ళీ ఇప్పుడు ఉంది, ఆ మూమెంట్ వచ్చినట్టు ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఈ లెవెల్ హిట్ ఇచ్చినందుకు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక సినిమాలో టీం కన్నా ఆడియన్స్ ఓన్ చేసుకున్న విధానం ఈ సినిమాని మాకు చాలా బాగా సపోర్ట్ ఉంది. ఒక చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా వెళ్ళి వీళ్ళు వాళ్ళని మోటివేట్ చేయడం మొదలు పెడుతున్నారు. అందరూ ఒక మీడియా పబ్లిసిటీ అని అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఓన్ చేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్లారు. దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ కమింగ్ టు యాక్టర్స్, అందరి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను గత 5 ఏళ్లుగా 7 ఏళ్లుగా నా కోరిక ఏంటంటే, నా కళ్ళతో చూస్తున్నట్టు వీళ్ళని ప్రపంచం చూస్తే ఎంత బాగుండు అని నా 7 ఏళ్ల కాల ఈ సినిమాతో అందరినీ చూపించడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకేమి చేయకూడదు అనుకున్నాను. అదే కావాలి. నా ఫేవరెట్ యాక్టర్తో చేశాను, నా ఫ్రెండ్స్తో చేశాను, అండ్ అట్ ది సేమ్ టైం మా బీటెక్ తర్వాత మేము చూసిన షార్ట్ ఫిలిం క్వీన్తో చేశాను. సో ఈ జర్నీ అంతా ఏంటో నేను ఏదో నా ఆనందాలను సాటిస్ఫై చేసుకుంటాలో హిట్ కొట్టేసినట్టు ఉంది ఫైనల్గా. సో నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి నా కెరీర్ సాటిస్ఫై అయినట్టు ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ ఇలాంటి మాటలు అంటుంటారు. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారని చాలామంది పేజెస్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బట్ మాకు డే 1 నుంచి అసలు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బేసిక్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఇండస్ట్రీయే పెద్ద బ్యాక్గ్రౌండ్ అన్నట్టు కనిపించింది. చాలామంది డైరెక్టర్లు, హీరోలు అన్నలు అయిపోయారు ఒక్కసారి అందరూ సపోర్ట్ ఇస్తూ. అండ్ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ నెపోటిజం, తెలుగు ఇండస్ట్రీ నెపోటిజం. ఐఎమ్ హ్యాపీ. సో నాని గారు కానీ, అల్లు అరవింద్ గారి నుంచి ఫోన్లు, అంటే ఇన్ని ఫోన్లు రావటము, వాళ్ళ నుంచి ప్రశంసలు రావడం అనేది చాలా చాలా కొత్తగా ఉంది నాకు. ఇప్పటికి 1,00,000 సార్లు థ్యాంక్స్ అని చెప్పుకుంటాను. ఈ వారంలో మొత్తం అన్ని కాల్స్ వచ్చాయి, చాలా చాలా ఆనందంగా అనిపించింది. బట్ టెక్నీషియన్స్ గురించి చాలా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఇలాగా ఒక పోస్టర్ మీద సందీప్, సుహాస్, సాయి రాజేష్, బెన్నీ ఇట్లాంటి పేర్లు ఉన్నప్పుడు బేసిక్గా ఏదన్నా కామెడీ సినిమా అని అనుకున్నారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో ఉండి చూస్తారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ అనేది వచ్చిందో మా సినిమా సక్సెస్ అనేది ఆ పోస్టర్తోనే మొదలైందండి. నేను డిజైనర్ దినేష్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఎడిటర్ మా ఇంట్లోనే ఉంటూ నాకు ఎడిట్ సూట్ పెట్టుకొని నేను ఎడిట్ చేసుకుంటూ నేను చెప్పిందల్లా తను అర్థం చేసుకొని ఒక ఎడిటర్ పవన్ కళ్యాణ్ కానీ, డిఓపి. సినిమాలో ఇప్పుడు ఎవ్వరు మాట్లాడినా విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్. ఎందుకంటే ఇంత చిన్న సినిమాలో ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది తను ఫస్ట్ సక్సెస్ అయిపోయింది డిఓపి. తను ఒక విజువల్స్తో ఒక ఫ్లేవర్ తీసుకొచ్చి సినిమాకి తను. అండ్ అట్ ది సేమ్ టైం తనకు ఒక బ్యాక్ బోన్ ఎవరంటే విష్ణు గారు, అన్నపూర్ణలో విష్ణు గారు, కలరిస్ట్. వీళ్ళందరూ అంటే నాకున్న బిగ్గెస్ట్ అదృష్టం ఏంటంటే ఈ సినిమాలో యాక్టర్స్తో నేను పనిచేసింది యాక్టర్స్తో, టెక్నీషియన్స్తో కాదు, ఒక 80-100 మంది స్టోరీ టెల్లర్స్తో. ఎవరి వర్షన్ వాళ్ళు వాళ్ళ ప్రాణం పెట్టారు, ఎవరి వర్షన్ వాళ్ళ కథ చెప్పారు. ఇన్ని బుర్రలు ఇన్ని యాడ్ అవటం వల్లే ఈ సినిమా ఈ లెవెల్లో వచ్చింది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి అంటే ఒక ఫస్ట్ ఆడియన్స్ టీం నుంచి కాకుండా ఒక డబ్బింగ్ థియేటర్లో కూర్చున్న డబ్బింగ్ ఇంజనీర్ సతీష్ గారు, ఆయన చెప్పిన రివ్యూ, ఇవన్నీ ఒక లాక్డౌన్లో ఇంతమంది ఒక సినిమా 90% కంప్లీట్ అయ్యాక ఆగి లాక్డౌన్ వచ్చి ప్రపంచం అంతా ఆగిపోయిన టైంలో వీళ్ళు చూసి వీళ్ళు ఇచ్చిన రెస్పాన్స్లే మమ్మల్ని ఒక 6 నెలలు ఆగకుండా ముందుకు నడిపించాయి. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ దేవి గారు కానీ, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మాకు చేసిన కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పనిచేయలేదు నేను. డైరెక్ట్ ఇదే నా ఫస్ట్ మూవీ. నేను చేసిన తప్పుల్ని, నా ఇన్ఎక్స్పీరియన్స్ వచ్చిన తప్పుల్ని అర్థం చేసుకొని ముందుండి నడిపించినందుకు ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, సాయి రాజేష్ గారికి, బెన్నీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక ఆయన చెప్పినట్టు ఆ రివ్యూస్ రాగానే ఆయన బ్లాంక్ అయిపోయారు, ఏం అర్థం కావట్లేదు ఆయన పరిస్థితిలో ఉన్నారు ఆయన. కానీ రివ్యూస్ వచ్చిన తర్వాత ఒక 8:30 వరకు ఒక 6 గంటలు పక్క నుండి ఒక బెన్నీ అన్న ఇచ్చిన సపోర్ట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అరగంటకు ఒకసారి వీడు ఏమైపోతాడో ఈ నెగిటివ్ రివ్యూస్. నేనైతే
ఇప్పుడు ఏంటి నిజంగా పోయిందా, ఇంకా కొత్త యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేయాలా, పేరు పెట్టుకోవాలా అన్న మెంటల్ స్టేట్లోకి వెళ్ళిపోయాను నేను. బట్ తను అరగంటకి ఫోన్ చేసి నువ్వు ఆగు 8:30 వరకు ఆగు అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా ప్రొడ్యూసర్స్ గంగాధర్ గారికి, మణికంఠ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆల్రెడీ కాళ్ళు వణుకుతున్నాయి నిజంగానే. లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, చాలామంది నాది ఒక డ్రీమ్ డెబ్యూ అని అన్నారు. ఒక డైరెక్టర్ కళ్ళగానే పబ్లిసిటీ, ఎక్కడికి వెళ్తున్నా రోడ్డు మీద హోర్డింగ్లు, ఒక ఫిలిం నగర్లో రోజు తిరిగే ఫిలిం నగర్లో పెద్ద హోర్డింగ్, కృష్ణానగర్ నిండా పోస్టర్లు, ఈ లెవెల్ పబ్లిసిటీ చేసి 7 లక్షల కుటుంబాల్లోకి తీసుకెళ్ళిన ఆహాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకళ్ళతో ఆగిపోకుండా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మా నాన్నలకి పిలిచి మరీ చూపిస్తున్నామంటున్నారు. రిపీటెడ్గా ఇప్పటికి 4 సార్లు చూసామంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఎవరిని అడిగి 4 సార్లు 5 సార్లు అంటున్నారు. దీనికి కారణం కాలభైరవ మ్యూజిక్. అండ్ తను ఈ సినిమాకి బ్యాక్ బోన్. తనకి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు కూడా రావడం కుదరలే తన రికార్డింగ్స్ వల్ల. అండ్ అట్ ది సేమ్ టైం మా డిఓపి, అంటే 4 పిల్లర్స్ ఉంటే 3 వాళ్ళు ఆల్రెడీ బిజీ అయిపోయి వేరే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రాలేకపోయారు వాళ్ళు. ఇంకా మా డిఓపి అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇంక వర్క్ చేయాలని యూఎస్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ, కోర్సులు నేర్చుకుందామని చెప్పి. ఈ లెవెల్ డెడికేషన్ చూపించే టీంతో పనిచేసినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను నేను. ఒక్కటి ఫైనల్గా నేను ముగించడానికి చెప్పేది ఏంటంటే, వేరే సినిమాకి ఎవరైనా వచ్చి నేను కలర్ ఫోటో అనే సినిమాకి పనిచేశాను అని చెప్తే ఆలోచించకుండా తీసుకోండి. పూచి నాది, నేను బాండ్ పేపర్ మీద సంతకం రాసిస్తాను. ఒక ఫోకస్ పుల్లర్, ఒక లైట్ మ్యాన్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం బాధ్యత నాది. వీళ్ళందరూ నా ఫ్యామిలీ, వీళ్ళ వల్లే ఈ సినిమా ఇప్పుడు ఇలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియాకి వచ్చిన మా టీం అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, అట్లా. అంటే సందీప్ కథ చెప్పినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసామో, ఆ కాన్ఫిడెన్స్ మాకు ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ చూసుకునే వరకు కూడా మాకు చాలా 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 కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం. ఆఖరికి ఫస్ట్ కాపీ మేము అన్నపూర్ణలో వేసి అందరూ కన్నీళ్ళు పెట్టుకొని ఇంత గొప్ప సినిమా తీశారంత వరకు కూడా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం. ఒక్కసారి రివ్యూవర్స్కి షో వేసాము, కరెక్ట్గా ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ గ్యాప్లో వేసాము. వేసిన తర్వాత చాలా కామ్గా వెళ్ళిపోయారు రివ్యూవర్స్. పక్క రోజు నాకు ఎందుకో ఏంటో వాళ్ళ కామ్నెస్ ఏం అర్థం కాలేదు. పక్క రోజు సినిమా స్టార్ట్ అయింది 6 గంటలకి. 6 గంటలకు స్టార్ట్ అయింది, ఎవరేం మాట్లాడట్లేదు, సినిమా అయిపోతుంది. బెన్నీకి ఫోన్ చేశాను, ఏం జరుగుతుందో అర్థం కాదు. సందీప్కి ఫోన్ చేశాను, ఎక్కడ ఏమన్నా తప్పు కొట్టిందా, తేడా కొట్టిందా, ఎవరు అసలు ఎందుకు మాట్లాడట్లేదు, కలర్ ఫోటో హ్యాష్ట్యాగ్ అని కొడితే అసలు ఏమీ లేదు రెస్పాన్స్. తర్వాత చిన్నగా రివ్యూలు రావడం మొదలెట్టాయి. లాస్ట్ 40 నిమిషాలు బాగాలేదన్నారు, శ్వాస్కి యాక్టింగ్ రాలేదన్నారు, చాందినికి యాక్టింగ్ రాలేదని కొంతమంది అన్నారు, సినిమా పెద్ద లేదు అన్నట్టుగా అనిపించింది. సో నాకేం అర్థం కాలేదంటే, ఒక ఫ్లాప్ కొట్టేసాం అని ఫిక్స్ అయిపోబెన్ని హార్ట్ఫుల్గా చెప్తున్నాను అని వచ్చాయి. తర్వాత ఇంకొక 2 రివ్యూలు వచ్చినాయి. తర్వాత 2 రివ్యూలు వచ్చినాయి, బాగుంది సినిమా, చిన్నగా ఎక్కుద్ది, ఈ టైప్లో రాయటం మొదలెట్టారు. సడన్గా ఆహా నుంచి ఫోన్ వచ్చింది, రికార్డ్ బ్రేకింగ్ నెంబర్లు ఉన్నారు, కానీ రిజల్ట్ ఏం అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసి క్లైమాక్స్ చూసి తేరుకుని గంట తర్వాత అప్పుడు మొదలైందండి. ఆ మొదలైంది ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే 7 కోట్ల మంది యూనిక్ యూజర్స్ ఈ సినిమా చూశారు ఇప్పటివరకు. 7 lakh పీపుల్ చూశారు. అంటే 7 lakh పీపుల్ ఈ రోజు వరకు చూశారంటే 7 లక్షల మంది 100 రూపాయలు టికెట్ వేసుకుంటే మాకు వీకెండ్ కలెక్షన్ 7 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఇప్పటివరకు. 30 మిలియన్ మినిట్స్ వాచింగ్, అంటే రిపీట్ వాచింగ్. చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు. నిజమే. ఈరోజు వాట్సాప్ స్టేటస్ చూడండి, ఏదైనా చూడండి, అందరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, కనెక్ట్ అయిపోయారు. ఇలాంటి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం కానీ గొప్ప సినిమా తీశాడు సందీప్. థ్యాంక్ యూ సందీప్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.
సో నాకు మీడియా తర్వాత ఇమీడియట్గా సినిమాను ఓన్ చేసుకుంది, విపరీతంగా పబ్లిసిటీ చేస్తుంది. మీడియా ఒక్కటే కాదు, సినిమా ఇండస్ట్రీ ఈరోజు బహుశా సందీప్, సుహాస్ వీళ్ళు సినిమాలో యాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు. సో ప్రతి సినిమాకి వాళ్ళ గురించి సెలబ్రిటీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హర్ష కానీ వీళ్ళు తలుచుకుంటే ప్రతి సినిమా చేసుకోవచ్చు, కానీ ఈ సినిమాకి జెన్యున్గా మాకు తెలియని వాళ్ళు, నేను జగవత్ బాబు గారి దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళకై వాళ్ళు మనసు స్పందించి ఈరోజు ట్వీట్స్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇదేదో ఈ సినిమాని సపోర్ట్ చేయకూడదు పాపం లాగా, లైక్ మీరు చూడండి అని ప్రమోట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా అడిగితే గొప్ప సినిమా ఇచ్చాడు డైరెక్టర్. థ్యాంక్స్ అలాట్. సుహాస్, నువ్వు ఈరోజు మాలాంటి చాలామందికి నువ్వు ప్రతినిధి అయిపోయావు, మాలాగా నల్లగుండే అబ్బాయిలకి, కాన్ఫిడెన్స్ లేని అబ్బాయిలకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని, తెలుగు అమ్మాయిలు హిట్ కొడితే ఎలా ఉంటుందో, ఇంపాక్ట్ చూస్తే ఎలా ఉంటుందో మరొకసారి ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, క్లైమాక్స్లో నువ్వు చేసిన పెర్ఫార్మెన్సే ఈరోజు సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ సక్సెస్ అవడానికి కారణం నీది కూడా అది ఖచ్చితంగా. అండ్ సునీల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి డైరెక్టర్లు ఫోన్ చేసి ఈ మనిషిని ఎలా అయినా సరే నెక్స్ట్ సినిమాలో క్రూరంగా హింసించేయాలన్నంత కోపంగా ఉంది, అలాంటి క్యారెక్టర్లు రాయాలంటున్నారు. అదన్నా. అండ్ హర్ష గురించి యాక్టర్గా పక్కన పెట్టేద్దామండి. ఈ ప్రాజెక్ట్లో తను ఒక ప్రొడ్యూసరు, తను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఒక లైన్ ప్రొడ్యూసరు, ఏదైనా అనుకోండి. నాకు బెన్నీకి మధ్య, బెన్నీకి మా యాక్టర్లకు మధ్య, మాకు అందరికీ మధ్య తను ఏ గొడవలు వచ్చినా సరే మధ్యలో ఉండి ఈరోజు ప్రాజెక్ట్ ఇంత స్మూత్గా రిలీజ్ అవ్వడానికి కారణాల్లో హర్ష కూడా ఒకడు. అసలు మా రెండు ప్రొడక్షన్స్ హౌస్ కలవడానికి హర్ష. థ్యాంక్ యూ హర్ష. నువ్వు లేకపోయింటే ఈ ప్రాజెక్ట్ ఇంత స్మూత్గా నడిచేది కాదు షూర్గా. అండ్ ఒక్క బూతు మాటతో సినిమాని నెక్స్ట్ లెవెల్తో నిలబెట్టేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన టైంకే సినిమా ఎలా ఉంది ఏంటి పక్కన పెట్టి ముందు ట్రైలర్ చూసి ఇమ్మీడియట్గా సినిమాని మా దగ్గర నుంచి తీసుకున్న డీసీ సంస్థ, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు వాళ్ళే ఆహాకి కానీ ఎవ్రీథింగ్ చేశారు, ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేలా చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఆహా టీం, మీరు ఈరోజు మాకు ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వటానికి, ఈరోజు ఇంత ఒక తెలుగు సినిమాలు ఉండే ఒక యాప్లో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, మీరు రాత్రి పగలు ఇంత కష్టపడి పనిచేసి మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇవ్వడానికి కారణం ఆహా టీం కూడా, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.